హైదరాబాద్లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. రాజేంద్రనగర్ మండలం శాస్త్రిపురంలో ఆట స్థలం కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన 5 భవనాలను ఇవాళ కూల్చేసింది. భారీ భద్రత నడుమ ఈ కూల్చివేత ప్రక్రియను పూర్తి చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా ఆమోదించిన 188 ఎకరాల లేఅవుట్లో 6500 చదరపు గజాల స్థలాన్ని ఆట స్థలం కోసం కేటాయించారు. అయితే కొందరు వ్యక్తులు ఈ భూమిని కబ్జా చేసి నకిలీ నోటరీ పత్రాలతో ఇతరులకు ఫ్లాట్లుగా విక్రయించారు. ఈ స్థలంలో నిర్మాణంలో ఉన్న 5 G+3 భవనాలతో పాటు మరో 2 చిన్న నిర్మాణాలను కూడా హైడ్రా బృందాలు నేలమట్టం చేశాయి. అయితే మరో 2 భవనాల్లో కొన్ని కుటుంబాలు నివసిస్తుండటంతో మానవతా దృక్పథంతో వాటిని కూల్చివేయలేదు. గతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈ కబ్జాదారులకు నోటీసులు జారీ చేసినా వారు పట్టించుకోలేదు. స్థానికుల నుంచి అందిన ఫిర్యాదులతో హైడ్రా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి కబ్జాలను నిర్ధారించుకున్న తరువాత ఈ చర్యలను చేపట్టారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు 2024లో తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 60,000 కోట్ల విలువైన 1045 ఎకరాల ప్రభుత్వ భూములను, జలవనరులను తిరిగి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ తెలిపారు.